జీరా అండి, అవి వేపుకోవాలి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కారం తక్కువ, కారం కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, వేసి బాగా వేగనివ్వాలి. చింతపండు బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చేస్తున్నది అర్ధసేరు రవ్వ అండి. అర్ధసేరు రవ్వ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు పులిహోర అలాగే చేస్తారండి ఇది కూడా, కాకపోతే రవ్వ వేస్తారు. పులుసులోనే రవ్వను ఉడకబెడతామండి. అలా చింతపండు పులుసు పిండి తాలింపు బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత కొలుచుకొని పోసుకోవాలి. 1 రవ్వ తీసుకున్నాం అనుకోండి, 2 చింతపండు పులుసు నీళ్ళు అలా అనుకొని చింతపండు నీళ్ళని ఫిల్టర్ చేసుకొని గ్లాసులో తీసుకొని కొలుచుకోవాలండి. కొలుచుకొని పోసుకోవాలి. నీళ్ళు బాగా తెల్లాక ఉప్పు వేసేసుకోవాలి. నీళ్ళు తెల్లిన తర్వాత రవ్వ వేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. జర్నీస్కి అలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉదయం చేసుకున్నాడు సాయంత్రానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. పసుపు, కొంచెం కారము, 1 స్పూన్ షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకుంటే కలరు టేస్ట్ బాగుంటుందండి. వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా తొందరగా నానిపోతుంది. అలా బాగా తెల్లనిచ్చి రవ్వ పొయ్యంగానే కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండగట్టిపోతుంది. మళ్ళీ ఇంకో గ్లాస్ రవ్వ వేసేసి కలుపుకుంటా. అలా కలపాలండి. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఉండగట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉండలు ఉండలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. అలా కలుపుతూ ఉండాలంటే కలర్ఫుల్గా ఉంటాయి. పసుపు, కారము, వాటి వల్ల చింతపండు పులుసు అవి బాగా దాంట్లోకి పడుతున్నాయండి. అలా క్లోజ్ చేసాక ముద్దగా వచ్చేస్తుందండి. కొంచెం కలిపాక కొంచెం చిక్కబడే టైంలో క్లోజ్ చేయాలండి. బాగా ఉడుకుతుంది, అప్పుడు అలా వచ్చేస్తుంది, పొడి పొడిగా వస్తుందండి. పులుసు ఉప్మా రెడీ అండి. ఇందులోకి పప్పు పొడి అద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం